నమః. మనందరికీ తెలిసి 3 లోకాలు: భూలోకం, స్వర్గలోకం, పాతాళలోకం. మామూలుగా 14 భువన భాండాలు ఉన్నాయని తెలుసు. వీటన్నిటికన్నా ప్రత్యేకత సంతరించుకున్నటువంటి ఒక లోకం ఉంది. ఆ లోకాన్నే గోలోకము అంటారు. ఇప్పుడు మనం ఆ గోలోకాన్ని గురించి తెలుసుకుందాం. మొదటగా ప్రార్థన. శ్రీకృష్ణ కమలనాథో వాసుదేవ సనాతనః వాసుదేవాత్మజ పుణ్యో లీలామానుష విగ్రహః కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఈ బ్రహ్మాండము 14 లోకాలతో కూడినది. అందు 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు అంటారు. ఊర్ధ్వలోకాలంటే ఏంది? భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, తపోలోక, జనలోక, సత్యలోకం అనేటువంటివి 7. మరి అధోలోకాలంటే అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళము అనేటువంటి 7 అధోభాగమున కలవు. ఇవి త్రిలోకములని కూడా చెప్తురు. అనగా భూలోకము, పాతాళము, స్వర్గలోకము. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖాల వలన పీడితులైన జీవులు ఏదో ఒక సాధన మార్గమును అనుసరించి శాశ్వత సుఖాన్ని పొందటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వారు తమ సాధన చేత మరణానంతరంకు ఈ బ్రహ్మాండంలోని 14 లోకములో ఏదో ఒక లోకంలో చేరి ఆ పిదప తిరిగి భూలోకంలో జన్మించవలసినదే. అందుకనే ఆ బ్రహ్మ భువనాల్లోకః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. భగవద్గీత కృష్ణ భగవానుడు చెప్పాడు, ఓ అర్జున, బ్రహ్మలోకము వరకు గల లోకములన్నీ పునరావృత్తితో కూడినదే, అనగా పునర్జన్మ కలిగినట్టివే. కానీ నన్ను చేరిన వారికి మాత్రం పునర్జన్మ ఉండదు అని చెప్పాడు. ఆ కనిపించనున్న బ్రహ్మాండము ఆ భగవద్ విభూతితో ఒకనొక అంశము మాత్రమే. ఇటువంటి అనంతకోటి బ్రహ్మాండములు కలవు. సగుణ బ్రహ్మోపాసము మోక్ష ఆకాంక్షతో నొనర్చి బ్రహ్మలోకానికి చేరుట అనే జ్ఞానము లభించిన వారికి మాత్రమే మోక్షం లభిస్తుంది. దీనిని క్రమముక్తి అంటారు. కానీ భోగేచ్ఛతో కర్మములను చేసినవాడు, అంటే పనులు చేసిన వారు అక్కడి నుండి తిరిగి వస్తూనే ఉంటారు. కల్పాంత ప్రళయాన మొదట పేర్కొనబడిన వారు బ్రహ్మతో పాటు ముక్తిని పొంది త్వరలో భూలోకానికి వస్తారు. కనుక బ్రహ్మలోకము కూడా అనిత్యమే, పునరావృత్తిశీలము అని గమనించాలి. చూశారుగా? అందుకని అంటున్నాడు, అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. ఓ అర్జున, ఈ వివరణాత్మకమైనటువంటి జ్ఞానముతో అవసరమేమున్నది? కేవలము ఒక అంశమాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వాన్ని వ్యాపించి పోషిస్తున్నానుగా, పరమాత్మ రూపున సమస్తమునందు ప్రవేశించుట ద్వారా శ్రీకృష్ణ భగవానుడు సర్వ విశ్వమునందును నిలిచి ఉంటాడు. సృష్టి ఏ విధంగానైనా వైభవోపేతములు మరియు ఉత్కృష్టములో తెలియుట అనవసర విషయమనియు, తాను పరమాత్మ రూపమున సమస్తమునందు ప్రవేశించుట చేతనే అవన్నీయును స్థితి కలిగి ఉన్న విషయమును తెలియుట అవసరమని అర్జునుకు శ్రీకృష్ణుడు ఇచ్చుట తెలియజేసెను. అనగా బ్రహ్మదేవుని మొదలుగా గల అతి సూక్ష్మమైన చీమ వరకు గల సమస్త జీవుల యందు శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపన వాటి యందు నిలిచి పోషించుట చేతనే ఈ స్థితి మనకి కలుగుతున్నది. స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలలో స్వర్గలోకమునందు సత్వగుణ ప్రధానము, భూలోకంలో రజోగుణము, అధోలోకంలో తమోగుణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ఈ భూమండలము కంటేనూ పైలోకములు క్రమముగా ఒకదానికంటే ఒకటి పెక్కురేట్లు సుకరమై ఉంటుంది, అంటే సులభకరమై ఉంటుంది. త్రిగుణాత్మికమగు ఈ బ్రహ్మాండాన్ని దేవీధామము అంటారు. ఇటువంటి బ్రహ్మాండములు అనంత కోటి. ఇవన్నీ భగవంతునికి ఏకపాద విభూతి మాత్రమే, ఒక్కలోకంత సమానం. ప్రతి బ్రహ్మాండమునకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అసంఖ్యాకులైన దిక్పాలకులు వేరువేరుగా ఉంటారు. ఈ బ్రహ్మాండములకు చుట్టూ బ్రహ్మాండముల యొక్క పరిమితికి వైభవమునకు కోటి రెట్లు అధికంగా 8 ఆవరణములు కలవు. ఈ అష్ట ఆవరణములలో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ 5 ఏమంటారు? పంచమహాభూతములు. దీని తర్వాత మహత్తత్వము, అహంకారము అనునవి 2 కలిపి 7 దాని తరువాత గాఢాంధకారంలో కూడిన మహాకాలపురం ఉన్నది. ఇది 8వ ఆవరణము. మొదటి ఆవరణలో గల భూదేవి వరాహమూర్తిని, జలము మత్స్యరూపి అయిన భగవంతుని, తేజస్సు సూర్యుని, వాయువు ప్రద్యుమ్నుని, ఆకాశం అనిరుద్ధుని, అహంకారం సంకర్షుణ్ణి, మహత్తత్వము వాసుదేవుని సేవించుకుంటూ ఉంటాయి. మరి మహాకాలపురంలోనున్న దేవి శ్యామసుందర మదన గోపాలుని ఆరాధిస్తూ ఉంటుంది. ఈమెయే ముక్తికి ద్వార స్వరూపురాలు, అంటే ముక్తి కలిగించడానికి మొదటి స్థానం ఆమెదే. పైన చెప్పిన 7 ఆవరణములు 14 లోకములు ఈ దేవి అధీనంలోనే ఉంటుంది. మహాకాలపురముతో కలిసి మొత్తం ఈ బ్రహ్మాండమును దుర్గము అంటారు. ఈ దుర్గమునకు అధిష్టాన దేవత ఆమె గనుక ఆమె పేరు దుర్గగా పిలువబడుతుంది. ఈమెను ఆరాధించిన వారు ఈమె అనుగ్రహం వలన సర్వసిద్ధులు పొందుతారు. మరియు ఎవరు విష్ణుదేవుని సోదరి అను భావముతో దుర్గమును ఆరాధించి లేదా అర్చించి విష్ణు భక్తిని కోరుతారో వారికి విష్ణు భక్తిని కూడా ప్రసాదిస్తుంది అమ్మ. మహాకాలపు తరువాత ఒక మహాజ్యోతిర్మయ మండలం ఉన్నది, 8వ ఆవరణం. ఇది భగవంతుని యొక్క అంగకాంతి. భక్తి ప్రభావము చేతనే దీన్ని అతిక్రమించి కోటి సూర్య ప్రభాసమైన పరమేశ్వరుని దర్శింపగలము. మరి భక్త్యా పరమయాయత్నాత్ అగ్రే దృష్టి ప్రసారయన్ సూర్యకోటి ప్రతీకాశం అపశ్యం పరమేశ్వరం దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థితా యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. జ్యోతిర్మయ మండలము తరువాత కైలాసము, దానిపైన విరజానది, దాని తరువాత ఉండేదే వైకుంఠధామము, అంటే వైకుంఠం. వైకుంఠము, కుంఠము అంటే కుంఠిత ధర్మములు లేనిది, అంటే అధర్మము లేనిది, ధర్మరహితము కానిది, అంటే ధర్మంతో కూడినది, ధర్మబద్ధమైనటువంటిది. వైకుంఠవాసులు ధర్మార్థ కామమోక్షములను అణిమాది అష్టసిద్ధులు కానీ కోరుకోరు. వారు త్రిగుణాతీతులు, అంటే సత్వరజస్తమో గుణాలకు అతీతులుగా ఉంటారు. శంఖచక్ర గదా పద్మములు ధరించి చతుర్భుజములతో వైకుంఠమునందు నారాయణ సేవిస్తూ ఉంటారు. మరియు వారు ఎల్లప్పుడూ అనన్య భక్తి కలిగి సంతుష్టులై ఉంటారు. మానవ రూపదేహదారులేగాక అనేక జీవులు స్థావర జంగ రూపములతో వైకుంఠమును భగవత్ సైంకర్యము చేస్తూ ఉండటానికి అవకాశం ఉంటుంది. భగవంతుడు ఏ అవతారాలు ఎత్తుచుండునో వాటిని అన్నిటికీ ప్రత్యేకముగా ప్రకోష్ఠములు అంటారు, అంటే ధామములు ఈ వైకుంఠంలో ఉన్నాయి. అసంఖ్యాకులైన భక్తులు వారి వారి ఉపాసనా భేదమును అనుసరించి ఆయా ప్రకోష్ఠములందు ఆయా రూపములోనున్న భగవంతుని సేవిస్తూ ఉంటారు. వైకుంఠంలో 7 ప్రాకారాలు ఉన్నాయి. ఈ 7 ప్రాకారాలు దాటిన తర్వాత 8వ ప్రాకారంలో శ్రీమన్నారాయణుడు చతుర్భుజ స్వరూపుడై శంఖ చక్ర గదా పద్మాలను ధరించి శ్యామవర్ణుడై వివిధ నగలతో అలంకరింపబడిన రత్న సింహాసమున విరాజమానుడై ఉంటాడు. పచ్చని పీతాంబరాన్ని ధరించి మణిమయ రత్న కుండలములు, వక్షస్థలమున కౌస్తుభము, త్రిరేఖ కంఠముతో శోభాయమానుడై
భక్తులు అనుగ్రహించటం కోసం కళకళలాడు చిరునవ్వు మోముతో మనందరికీ కనబడుతూ విరాజిల్లుతూ ఉంటాడు ఆ స్వామి. విలాసముగా లక్ష్మీదేవి సమర్పించిన తాంబూలాన్ని స్వీకరించి తత్ప్రసాదమును పరివేష్టితులైన భక్తులకు తాను స్వయంగా అందిస్తుంటాడు. విచిత్రమైన వాక్కుల ద్వారా భక్తుల హృదయాన్ని ఆకర్షిస్తూ ఉంటాడు. శ్రీదేవి భూదేవి ఇరుపార్శ్వము నుండి భగవంతుని సేవిస్తూ ఉంటారు. మరి భగవంతుడు ధరించిన అలంకారములు మరియు సేవా పరికరములన్నీ ప్రత్యేక రూపములు ధరించి శ్రీమన్నారాయణను స్వయముగా సేవిస్తూ ఉంటుంది. మరియు ఆదిశేషుడు, గరుత్మంతుడు, విశ్వక్సేనుడు మొదలైన వారందరూ అంజలి ఘటించి వినయముగా అనేక సూత్రాలచే భగవంతుని స్తుతిస్తూ ఆయన యొక్క గుణగణాలను సదా కీర్తిస్తూ ఉంటారు. నారదుడు మధురగానముతో నృత్యము చేస్తూ శతముఖలముల నారాయణుని కొనియాడుతూ ఉంటాడు. ఈ ప్రకారము శ్రీమన్నారాయణుడు అప్రాకృత వైకుంఠ ధామమునందు తన పార్షాదులతో నిత్యము విరాజిల్లుతూ ఉంటుంటాడు. అచ్చట అగ్ని, సూర్య, చంద్రుల యొక్క ప్రభావం అనేది ఏమాత్రం ఉండదు సుమీ. నద్భాసయత సూర్యో న శశాంకో న పవాకః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు, అట్టి నా దివ్యధామము సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, లేదా అగ్ని విద్వత్తులచే గాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరిన వారు తిరిగి ఈ భౌతిక జగమునకు తిరిగి రారు, అంటే భూలోకం రారు. ఇప్పుడు కృష్ణలోకము లేదా గోలోక బృందావనము అని తెలియబడు దేవదేవుడైన శ్రీకృష్ణుని ధామము ఇచ్చట వర్ణింపబడినది. ఆధ్యాత్మిక లోకాలన్నీ కూడా స్వీయ ప్రకాశముగా ఉంటాయి, స్వయం ప్రకాశములు. కానీ ఆధ్యాత్మిక జగత్తు యందు సూర్యకాంతి, చంద్రకాంతి, అగ్ని, విద్యుత్తుల అవసరము ఉండదు. ఈ విశ్వంలో సూర్యుడు ఒక్కడే స్వయం ప్రకాశకుడు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో అన్ని లోకాలు స్వయం ప్రకాశ సమానములే. వైకుంఠలోకముగా తెలియబడు ఆ లోకమున ప్రకాశమాన కాంతియే బ్రహ్మజ్యోతి అనబడును తేజోమయ ఆకాశాన్ని రూపొందిస్తుంది. వాస్తవానికి ఆ కాంతి కృష్ణలోకమైన గోలోక బృందావనము నుండియే బయలువెడవుతున్నది. ఆ తేజోమయ ఆకాశపు అతి కొద్ది భాగము మహత్తత్వముచే కప్పబడినను మిగిలిన భాగమంతియు వైకుంఠమని పిలువబడుతుంది. దివ్యలోకములనే నిండి ఉంటుంది. ఆ లోకములో ముఖ్యమైనది మనం తెలుసుకోవాల్సింది గోలోకము, గోలోక బృందావనము. భగవంతుని అన్ని అవతారాలలో శ్రీకృష్ణ అవతారమే పరిపూర్ణ అవతారం. అందుకని అంటాడు, కృష్ణస్తు భగవాన్ స్వయం. గీతలో చూస్తే సాక్షాత్ పరిపూర్ణ అవతారుడు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణుడు అవతారి మరియు పరిపూర్ణ అవతారము కూడా. ఆయన ద్వారకలో చేసిన లీలలు పూర్ణము, మరి మధురలో చేసిన లీలలు పూర్ణతరము. బృందావనంలో సాక్షాత్ అక్కడ చేసినటువంటి లీలలు పూర్ణతమము. అంటే బృందావనం అనేది ఏంది? సాక్షాత్ గోలోకమే. గోలోకము చుట్టూ వైకుంఠ ధామములు ఉన్నాయి అనగా తామర పుష్పముల మధ్యనున్న కర్ణిక గోలోకముగను, దాని చుట్టూ ఉన్న రేకులను వైకుంఠములోని ప్రకోష్ఠములుగా పోల్చవచ్చును. సహస్రపత్రకమలం గోకులాఖ్యం మహత్పదం తత్కర్ణికార తద్ధారు తదనంతాంశ సంభవం. సత్వోత్కృష్టమగు కృష్ణధామమే గోకులం. అది అనంతుని అంశ ద్వారా నిత్యం ప్రకటితమై ఉన్నది. ఆ గోకులము చిన్మయ సహస్ర పద్మములతో కూడి ఉన్న కమల విశేషము. దాని నడుమనున్న కర్ణికారమే శ్రీకృష్ణుని యొక్క నివాస స్థానము. కర్ణికారం మహద్యంత్రం షట్కోణ వజ్రకీలకం షడంగ షట్పదీ స్థానం ప్రకృత్యా పురుషేణ చ ప్రేమానంద మహానంద రసేనావస్థితం హియత్
జ్యోతిరూపేణ మనునా కామబీజేన సంగతం తత్కిం జల్కం తదంశానాం తత్తత్ ప్రాణిశ్రియామపి. ఆ చిన్మయం కమలములోని మధ్య భాగమే కర్ణికారము అనగా కృష్ణుని యొక్క నివాస స్థానము. అది ప్రకృతి పురుషాధిష్ఠితము, షట్కోణమగు యంత్ర విశేషము, వజ్రమూలే ఉజ్వలమైనది, చిన్మయ శక్తివంతమైనటువంటి కృష్ణతత్వమునకు కీలక రూపము మధ్యలో ఉన్నది. 18 అక్షరాలతో కూడిన మహామంత్రము 6 అంగములుగను 6 భాగములుగను ఉండి షడంగ షట్పదీ స్థాన రూపమున వ్యక్తమైనది. ఆ గోకులమును నిత్యధామము యొక్క కర్ణికారమే షట్కోణమయమగు కృష్ణుని నివాస భూమి. దాని యొక్క కింజల్కములు అంటే కేశరములు కృష్ణాంశ స్వరూపములు. పరమ ప్రేమ భక్తులు సజాతీయులనకు గోపాలురని వాసభూమి అంటే గోపాలు నివసించే భూమి. అవి ప్రాకారములే శోభిల్లుచున్నవి. విస్తృతములైన ఆ కమలపత్రములే కృష్ణుని ప్రియురాండ్రైన రాధికాదులకు ఉపవనములనే ధామ విశేషములు. సాగో ప్రధాన దేశత్వాత్ సర్వాశ్రీ మధురోచ్యతే గోలోక ఇతి గూఢోపి విఖ్యాత సహి సర్వతః. ఈ మధురగో సంపత్తి ప్రధానముగా కలిగి ఉండుట వలన శ్రీకృష్ణుని రహస్య లీలలు జరిగిన స్థలమగుట వలనను ఇది గోలోకముగా ఖ్యాతి చెందింది. సచతత్రధ్వజలోకానాం శ్రీమత్ ప్రేమానువర్తిన కృష్ణే శుద్ధతరేణైవ భావేనైకేన లభ్యతే. ఎవరు ప్రసిద్ధమైన ఆ గోలోక ప్రేమను అనువర్తించుచు శుద్ధ భావముతో శ్రీకృష్ణుని యొక్కనినే భజించెదరో వారి మాత్రమే గోలోక ప్రాప్తిని పొందుతారు. నిస్సంశయముగా చెప్పవచ్చును. కేవలం లౌకిక ప్రాణ సుహృద్బుద్ధ్యాన సిద్ధ్యతి లోకాలోకోత్తరో యోసౌ అతిలోకోత్తర ప్రియ. బంధుబాంధువుల యందు ఎట్టి ప్రేమ కలదో అట్టి ప్రేమ సంబంధం కృష్ణుని యందు కలిగి ఉన్నాడల ఈ గోలోకానికి ప్రేమను సులభంగా పొందగలుగుతాము. కానీ కృష్ణుని యందు గల ఇట్టి ప్రేమ అష్టావరణములతో కూడినటువంటి చతుర్దశ భువనమునందు గాని సాక్షాత్ వైకుంఠమందు గాని లేనే లేదట. చూడండి, ఆశ్చర్యం కదా. భగవంతుడగు శ్రీహరి యొక్క పరమరహస్యమైన వైభవసారమంతి ఆ గోలోకంలోనే ప్రకాశిస్తుంది. వైకుంఠమున కంటే కూడా పైభాగమున ఉండుట వలన గోలోకము ప్రపంచమునకే ముకుటము వంటిది. భూలోకమున గల ఇప్పటి మధురామండలము యొక్క మహిమయే వర్ణించుటకు నలివి కానప్పుడు ఇక నా గోలోక మహత్యాన్ని ఎవరు వర్ణించడానికి సమర్థులు సుమి? గోలోక విహార్యకు శ్రీకృష్ణ భగవానుడు తాను గోలోకములో నిత్యము తన పార్షాలులతో చేయు లీలలను ఒకానొక ద్వాపరయుగమునందు అనగా 7 ద్వాపరయుగములకు ఒకసారి ఈ భూలోకమున గోకులములో అవతరించి ప్రకటింపజేస్తుంటారు. ఈ లీలలను వైకుంఠధామమందు గాని అయోధ్య యందు గాని 14 భువన భాండములందు గాని చేయుటకు ఇచ్చలేని వాడై సాక్షాత్ తన గోలోక పార్షాదులలో ఈ భూమండలమందు గల గోలోకము కంటే ముందే అవతరించాడు. ఎన్నడను ఏ లోకమునందును ఏ అవతారములనో ప్రకటించిన లీలలను గోలోక కృష్ణుడు తనయందే దృఢమైన భక్తి కలిగిన భక్తులను అనుగ్రహించుటకు ఈ భూమండలమును అవతరించి లీలలుగా మనకు కనపడ్డాడు. ఈ కారణము చేతే భూమండలమునందలి గోకులమునకు అంతటి మహత్వం వచ్చినది. మరి భారతదేశమునకు భారతీయులుగా జన్మించిన మనకు భగవంతుడు ప్రసాదించిన అద్భుతమైన ఫలమిది. గోలోకం యొక్క వైభవమును స్వయముగా బ్రహ్మ ఇలా వర్ణిస్తూ ఉన్నాడు. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విమాత్కృత్స్నం అధ్యాత్మం కర్మచాఖిలం చాఖిలం.
ముసలితనము మరియు మృత్యువుల నుండి విముక్తిని పొందుటకై ప్రయత్నించు బుద్ధిమంతులు భక్తి యోగములతో నన్ను ఆశ్రయించుచున్నారు. భక్తి యోగం అనేది సత్ప్రసిద్ధమైనటువంటిది. దివ్య కర్మలను సంపూర్తిగా తెలిసి ఉండుట వచ్చే యథార్థముగా వారు బ్రహ్మస్వరూపులై ఉన్నారు. తాము కోరిన ప్రయోజనములకై శ్రీకృష్ణ భగవానుని సేవిస్తూ 4 తరగతుల అసంపూర్ణ భక్తులు ఆ భగవానుని కరుణచే పవిత్రులై కృష్ణభక్తి పరిపూర్ణులైనంతనే శ్రీకృష్ణ భగవానుని సాహచర్య సుఖాన్ని వారు అనుభవిస్తుంటారు. కానీ దేవతలను పూజించువారు భగవద్ధామమును ఎన్నడూ చేరలేరు. వారే కాక బ్రహ్మానుభూతి పొందిన అల్పజ్ఞులైన వారు కూడా శ్రీకృష్ణుని ధామమైనటువంటి గోలోక బృందావనమును చేరలేరు. వాస్తవానికి కృష్ణలోకమును చేర యత్నించుచున్నటువంటి వ్యక్తులు కృష్ణ భక్తి రసభావముయందు కర్మలను నొనుస్తూ ఉంటేనే బ్రహ్మముగా పిలువబడతారు. అట్టి పుణ్యులకు కృష్ణుని ఎడ ఎట్టి అపోహలు కానీ సందేహం కానీ లేనందుననే యథార్థముగా బ్రహ్మస్వరూపులై ఉన్నారు. వారు మాత్రమే అర్హులు. చింతామణి ప్రకర సత్మసు కల్పవృక్ష లక్షావృతేషు సురభీరభిపాలయంతం లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానో గోవిందమాది పురుషం తమహం భజేహం. చింతామణులలో నిర్మింపబడిన లక్షల కొలది గ్రహములు కల్పవృక్షములు గల గోలోకమునందు అసంఖ్యాకములైన కామధేనువులను పాలించువాడును అనంత కోటి గోపీ గణము చేత పరివేష్టింపబడినటువంటి ఆదరముతో సేవింపబడువాడునగును ఆదిపురుషుడైన గోవిందునికి నమస్కారం తెలియజేయటం దాని యొక్క ఉద్దేశం. పురుషః సపరః పార్థ భక్త్యాలభ్యనన్యయా యస్యాంతస్థాని భూతాని సర్వం ఇదం పూర్ణం జగత్. సర్వుల కన్నను అధికుడైన వాడు దేవదేవుడు. అనన్య భక్త చేతనే పొందబడతాడు. అతడు తన ధామమును నిందు నిలిచియున్న సర్వవ్యాప్తి అయి ఉన్నాడు. మరియు అతని అందే సమస్త స్థితులు కలిగి ఉన్నవి. దివ్యమైన కృష్ణలోకమునగా గోలోకము గాని అసంఖ్యాకములుగానున్న వైకుంఠలోకములు గాని చేరుట అనుది కేవలము భక్తి ద్వారానే సాధ్యముగునని భక్త్యా అను పదము ద్వారా స్పష్టముగా మనకు తెలియబడుతుంది. శ్రీకృష్ణ భగవానుడు తన ధామైన గోలోక బృందావనమున సదా నిలిచి ఉన్నను సర్వత్రా వ్యాపించి ఉండుట చేత సమస్తము సలక్షణముగా జరుగుచుండునని బ్రహ్మ సంహిత గోలోక ఏవ నివసత్ అఖిలాత్మా సభూతః అని నిర్ధారించి ఉన్నది. వేదములలో తెలుపబడినట్టు శ్రీకృష్ణుడు అంతంత రూపములోనున్నను అతని సర్వవ్యాపక శక్తులు జగమునందలి సమస్త క్రమమును పద్ధతిలో నడిపించడానికి ఉపయోగపడుతుంది. పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబలక్రియాచ. ఈ విధంగా కృష్ణునికి గోలోక బృందావనము అన్నచో మిక్కిలి ఆనందము కలిగించడి నివాస స్థానము చెప్పుటలో ఎటువంటి సందేహం అవసరం లేదు. గోలోకధామ్ని నిజధామ్ని తనే చతస్య దేవీ మహేశ హరిధామసుతేషు తేషు తే తే ప్రభావ నిచయా విహితాశ్చయేన గోవిందమాది పురుషం తమహం భజామి. 14 లోకములతో కూడినది దేవీధామము ఇంతకుముందే చెప్పుకున్నాం. దానికి పైన కైలాసము తర్వాత వైకుంఠము, దానికి పైన గోలోకం ఉన్నాయని తెలుసుకున్నాం. ఈ లోకాలన్నింటినీ సృష్టించి పాలించినట్టి శక్తులను ఆయా దేవతలకు ప్రసాదించు ఆదిపురుషుని గోవిందుని భజించుతున్నారు. పరమాత్ముడైన శ్రీకృష్ణ భగవానుడు గోలోకము నివసించుతుండెను. ప్రళయకాలముల లోకములన్నీ నశించినను జ్యోతిర్మండల రూపమైన గోలోకం మాత్రం ఎప్పుడు నశింపదు, నాశరహితము. జ్యోతిర్మండల రూపమైన గోలోకము సదా ప్రకాశిస్తూ
అందరినీ ఆకర్షిస్తుంటుంది. దాని క్రింద 50 కోట్ల యోజనాల దూరమున కుడివైపున వైకుంఠమును, ఎడమవైపున కైలాసము కూడా ఉన్నది. గోలోక మధ్య భాగమున ఒక మహాకాంతి ఉంటుంది. ఆ కాంతి మనుషులను ఆకర్షించడానికి ముందుంటుంది. స్వామి సర్వదా శోభించువాడు, సర్వధారుడు, సర్వబీజస్వరూపుడు కనుక కృష్ణ భగవాడు అక్కడ నివసిస్తూ ఉంటాడు. రాసమండల మధ్యస్థుడై ఈయనే రాసేశ్వరుడు అని పిలువబడును. ఒక బ్రహ్మకల్పము అంటే 108 సంవత్సరాలుగా గోలోక శ్రీకృష్ణునికి 1 నిమిషం అవుతుంది. చూడండి ఎంత చరిత్ర. శ్రీకృష్ణుడు తన నుండి ఆవిర్భవించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులతో కూడి గోలోక మధ్య భాగమునందు మహాప్రకాశవంతమైన రాసమండలానికి వెళ్ళాడు. బ్రహ్మవైవర్త పురాణంలో గోలోకం గురించి, గోలోక కృష్ణుని గురించి ఇట్లు వర్ణింపబడినది. అక్కడ సనాతన మహాప్రళయకాలమందు అనంత జ్యోతి పుంజం ప్రకాశించును. అయ్యది కోటాను కోట్ల సూర్యకాంతి కంటే కూడా మించి ప్రకాశించెను. ఆ నిత్య మహాజ్యోతిర్మండలమే అసంఖ్యాక విశ్వములకు కారణము. ఆ ప్రకాశమే స్వేచ్ఛారూపదాని, సర్వవ్యాపి అయిన పరమాత్మ యొక్క సముజ్వల తేజము. ఆ తేజోమండలంలో పరమ మనోహరమైన 3 దివ్యలోకములు విరాజిల్లుతున్నాయి. వానియందు శ్రేష్ఠ సాధనము గోలోకధామము. ఆ పవిత్రమైన దివ్య గోలోకధామము పరబ్రహ్మములే నిత్యమైనది. ఈ గోలోకధామము మండలాకారంగా అంటే 3 కోట్ల యోజనములు విస్తరించి ఉంటుంది. పరమ మహోజ్వల తేజమే ఆ గోలోకము. ఆ గోలోక భూమి చిన్మయరత్న నిర్మితము. యోగులకు కూడా కలలో ఆ దివ్యలోక దర్శనము అత్యంత దుర్లభము. కానీ పరమ వైష్ణవ భక్తులు అనన్య కృప వలన ఆ పరంధాముని దర్శిస్తారు, చేరుతారు. గోలోకంలో పరంధామమును పరమాత్మ తన యోగశక్తి ధారణ చేసి ఉంటాడు. ఆ దివ్యలోకంలో వ్యాధులకు, వృద్ధత్వము, జన్మ, జర, భయాలు, విపత్తులకు ప్రవేశం లేదు. అత్యుత్తములైన దివ్యరత్నములతో నిర్మింపబడిన చిన్మయ భవనములు, కల్పవృక్ష వనములు అన్ని వైపులా అచల శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంటాయి. మహాప్రళయ సమయమున కేవలం కృష్ణ పరమాత్మయే శేషించును అంటే మిగిలిండును. సృష్టి సమయమునందు శ్రీకృష్ణుడు పరమభక్తులైన గోపీజన ప్రవేష్టుడై ఆ ధామమందు విరాజిల్లుతున్నాడు. గోలోక ధామమునకు అధోభాగమున వైకుంఠము, దానికి అధోభాగమున కైలాసము ఉంటుంది. ఈ 2 లోకాలను కూడా గోలోక ధామము నిత్యములు పరమ మనోహరములుగా పిలువబడుతుంది. ఇటువంటి దాన్ని గోలోకము అన్నాం కదా. ఆ గోలోకము సూర్యునిచే గాని, చంద్రునిచే గాని, అగ్ని విద్యుత్తుచే గాని ప్రకాశింపజేయబడక దానిని చేరిన వారు తిరిగి ఈ భూలోకంలోకి రాకుండా ఉండేటువంటిది ఆ గోలోకమని కృష్ణ భగవానుడు భగవద్గీత చాలాసార్లు చెప్పాడు. గోలోకం గురించి కృష్ణలోకము లేదా గోలోక బృందావనం తెలియజేయబడు ఈ దేవదేవుడైన కృష్ణుని యొక్క ధామము ఇచ్చట వర్ణింపబడినది. ఆధ్యాత్మిక లోకములన్నీ స్వీయ ప్రకాశమానములు కనుక ఆధ్యాత్మిక జగత్తునందు సూర్యకాంతి, చంద్రకాంతి, అగ్ని, విద్యుత్ ఇవన్నీ అవసరమా? అనవసరము. ఈ లోకంలో సూర్యుడు ఒక్కడే స్వయం ప్రకాశకుడుగా మనం పిలుస్తూ ఉంటాము. వైకుంఠము లోకములుగా తెలియబడు ఆ లోకముల ప్రకాశమాన కాంతియే బ్రహ్మజ్యోతి అనబడు తేజోమయ ఆకాశమునందు రూపొందించును. వాస్తవానికి ఆ బ్రహ్మజ్యోతి అనబడేది కాంతియే కృష్ణలోకమైన గోలోక బృందావనము నుండి మనకు తెలియచున్నది. ఆ తేజోమయ ఆకాశపు అతి కొద్ది భాగము మహత్తత్వముచే కప్పబడిన మిగిలిన భాగమంత్యు వైకుంఠములని పిలువబడును. ఆ లోకములో ముఖ్యమైనదే గోలోక బృందావనము. గోలోక మధ్యంలో అత్యంత మనోహరమైన దివ్య జ్యోతి ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశము పరమ ఆహ్లాదజనకము. ఆ జ్యోతియే పరమానందప్రదాయకము, నిరాకార పరబ్రహ్మము. ఆ జ్యోతి నడుమ అత్యంత సుందరాకారుడు, సుమనోహరుడు, సచ్చిదానంద స్వరూపుడైన ఆ శ్రీకృష్ణ భగవానుడు చక్కగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ దివ్యమూర్తి నూతన జలధరము వలె శ్యామల వర్ణుడు. ఆయన నేత్రములు శరత్కాలమునందు వికసించిన కమలముల వలె సువిశాలములు.
ముఖమండలం నిర్మలమై శరత్పూర్ణిమ నాటి అసంఖ్యాక చంద్రుల శోభను కూడా మించి ప్రకాశిస్తుంది. ఆయన రూపలావణ్యములు ఎదుట కోటాను కోట్ల మన్మధుల సౌందర్యం కూడా పనికి రాకుండా పోతుంది. ఆ సుమనోహర చిన్మయ రూపము అనంత దివ్యలీలను పరంధామము. ఆ పరబ్రహ్మను దిభుజుడై హస్తములందు వేణువుల్లో శోభించుచున్నాడు. ఆయన నగుమోముపై చిరునవ్వులు చిందించు చాలా ఆనందం కలిగిస్తుంది. ఆ దివ్య పీతాంబరధారి సర్వాంగములు సుందర రత్నమయ భూషణాలంకృతములై ఉన్నవి. ఆ దేవాది దేవుడు భక్తుల ఎడ అనన్య వాత్సల్యము కలిగి ఉండెడి కరుణామయుడు, కరుణాధాముడు. సాదిభూతాదిదైవం మాం సాదియజ్ఞం చ ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తి చేతసః. దేవదేవుడనైన నన్నే భౌతిక జగత్తుకు సర్వదేవతలను సమస్త యజ్ఞములను నియమించువానిగా తెలిసి నాయందే మనస్సును సంపూర్ణముగా లగ్నము చేసిన వారు మరణ సమయం ఆసన్నమైనప్పుడు నా భావాలతో నిలిచి నన్నే తలుచుకుంటుంటారు. కృష్ణ భక్తి రసభావనయందు నిలిచి ఉన్న భక్తుడు శ్రీకృష్ణుని సంపూర్ణంగా అవగాహన చేసుకుని మార్గం నుండి ఎన్నడూ వైదొలగడు. కృష్ణుడు ఏ విధముగా జగత్తును మరియు దేవతలు కూడా నడుపువాడై ఉన్నాడో, కృష్ణభక్తి రసభావన ద్వారా మనుజుడు తెలియజేయగలిగినటువంటి కృష్ణభక్తి అంత సుస్థిరమైనది. మరి శ్రీకృష్ణుడు దేవదేవుడిని నిస్సంశయంగా మనం తెలిసి మరణ సమయంలో కూడా శ్రీకృష్ణుని మరొకై ఉండవలెను. తత్కారణంగానే అతడు దివ్యలోకమైన గోలోక బృందావనం చేరగలడు. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాధరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందుసుందరముఖారవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. చేతియందు మురళిని ధరించినవాడు, నూతన మేఘము వంటి కాంతి కలిగినవాడు, పీతాంబరధారుడు, మరి దొండపండు వంటి ఎర్రనైన పెదాలను కలిగినటువంటి వాడు, పూర్ణచంద్ర సదృశమ సుందరమైన ముఖవర్చస్సు కలవాడు, కమలముల వంటి నేత్రములు కలవాడు. శ్రీకృష్ణుని కంటే మించిన మరొక తత్వము ఉందా? లేనే లేదు. అటువంటి దివ్యలోకముకు గోలోక బృందావనము సకల దేవతలకు, సర్వమానవాళికి, సమస్త జీవకోటికి కూడా ఉత్కృష్టమైనది. దివ్య రూపధారి అయిన ఆ ఏకైక భగవంతుడు శ్రీకృష్ణుడు ఒకటే. అటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్క గోలోకాన్ని మనం అందరం పొందటానికి కృష్ణనామాన్ని స్మరిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే కలవు సంకీర్తనాముక్తి కనుక ఈ చెప్పుకుంటూ జపం చేసుకుంటూ ఈ మంత్రాన్ని గోలోకానికి అందరం తిరిగి చేరుదాం, పునర్జన్మను పొందకుండా ఉందామని అనుకుంటూ శ్రీకాంతాయ కళ్యాణ నదే ధ్నాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాసాధనపరే మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.